హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నటుడు ప్రకాష్ రాజ్ గారికి పగిలిపోయే కౌంటర్ ఇచ్చారు కొణిదెల నాగబాబు గారు. ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీగా జనసేన పార్టీ నాయకులుగా ఉన్నటువంటి కొణిదెల నాగబాబు గారు రీసెంట్గా రాముడి మీద లక్ష్మణుడి మీద ఇష్టానుసారం వ్యాఖ్యలు చేసేటువంటి ప్రకాష్ రాజ్కి కౌంటర్ ఇచ్చారని చెప్పాలి. ఏంటి అంటే రీసెంట్గా రాముడు లక్ష్మణుడు దొంగలుగా చిత్రీకరించి ఒక కొత్త స్టోరీని ఆయన క్రియేట్ చేసి పెట్టడం జరిగింది. కొన్ని తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు అవమానకరంగా అవమానిస్తూ హిందూ ఆచారాలపైన హిందూ మతానికి సంబంధించి దేవుళ్ళపైన అనేకమైనటువంటి సందర్భాల్లో విషం చిమ్ముతూనే ఉన్నారు. దీని మీద కొణిదెల నాగబాబు గారు చాలా బలంగానే కౌంటర్ ఇచ్చినటువంటి పరిస్థితి. అది ఏంటి అంటే ట్విట్టర్ వేదికగా ఎక్స్ వేదికగా మిస్టర్ ప్రకాష్ రాజ్ రీసెంట్గా మీ తల్లిగారు పరమావధించారు. చాలా గౌరవంగా ఆమె ఆమె పాటించేటి పూజించేటువంటి మతానికి అంటే క్రిస్టియానిటీకి మీరు గౌరవించి ఆమె లాస్ట్ మూమెంట్స్ ఏదైతే ఉన్నాయో ఆ అంత్యక్రియలన్నీ కూడా ఆ పద్ధతిలోనే జరిపించారు. చాలా గౌరవం, మంచిదే. కాకపోతే అలా మీ తల్లిగారు పూజించేటువంటిది గౌరవించేటువంటి ఆచారాలను మీరు గౌరవించి ఆ కార్యక్రమం చేసినప్పుడు ఇన్ని కోట్ల మంది హిందువులు లేకపోతే హిందూ దేవుళ్ళ మీద హిందూ మత ఆచారాల మీద మీరు ఎందుకు పదే పదే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు? మీ తల్లిగారు వాళ్ళని పూజించేటువంటి దానికి గౌరవించారు, కానీ ఇక్కడ హిందువులు పూజించేటువంటి హిందూ దేవుళ్ళకని ఆచారాలకి మీరు ఎందుకని గౌరవించలేకపోతున్నారు? ఇంత కుసంస్కారంగా మీరు ఎందుకు ఉంటున్నారు? అంటే మీకు హిందువులంటే ద్వేషం అయితే మీరు మాట్లాడకుండా ఉండండి. లేదా మీరు క్రిస్టియన్ మీద మీరు హేతువాది అని చెప్తుంటారు. అంటే హేతువాది అంటే ఏ మతానికి సంబంధించినటువంటి వ్యక్తి కాదు, ఏ మతాన్ని పాటించని పూజించినటువంటి వ్యక్తిగా మనం అనుకుంటాం. మరి అలాంటప్పుడు క్రిస్టియన్స్ని మాత్రమే మీరు ఎందుకు క్రిస్టియన్ పద్ధతి అవలంబించేటువంటి వ్యక్తుల్ని ఎప్పుడు అవమానించడం కానీ వాళ్ళ మీద ఇబ్బందికర మాటలు కానీ ఉండవు? ఎందుకు హిందువుల మీద ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు అన్నట్టుగా కొణిదెల నాగబాబు గారు చాలా క్లియర్గానే చెప్పారు. అంతేకాకుండా ఇక్కడ ఇంకొక కౌంటర్ కూడా ఇచ్చారు. మీరు నిజంగానే కనుక హేతువాదే అయితే మీరు ఆమె మతాన్ని గౌరవించినట్టయితే చాలా మంచిది. అలాగే హిందూ మతాన్ని కూడా గౌరవించండి. గౌరవించకపోతే కనీసం నార్మల్గా కూర్చోండి. అనవసరంగా ఎందుకు ఇలా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేస్తారు అని చెప్పి చురకలు అంటించినటువంటి పద్ధతిగానే చురకలు అంటించినటువంటి పరిస్థితి నాగబాబు గారు చేశారు. అంటే ఇంకోసారి నాకు తెలిసి నాగబాబు గారు మళ్ళీ దీని గురించి మాట్లాడను అని చెప్పి చాలా క్లియర్గా చెప్పారు. ఇలాంటి వ్యక్తులతో నేను అనవసరంగా అధిక ప్రసంగాన్ని ఇలాంటి చర్చకు మళ్ళీ ఇంకొకసారి నేను రాను అని చెప్తూనే ఇలాంటి వ్యక్తి గురించి నటుడు నిజ జీవితంలో కూడా అద్భుతంగా నటించేటువంటి ప్రకాష్ రాజ్కి చాలా బలంగానే చురకలు అంటించినటువంటి పరిస్థితి కనిపించింది. అంటే గతంలో కూడా మనం చూసాం ఎన్నో సందర్భాలు హిందూ దేవతల మీద హిందూ ఆచారాల మీద దేవుళ్ళ మీద దానికి అంటే బలంగా నిలబడుతున్నటువంటి వ్యక్తులు పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి మీద లేదంటే మోదీ గారు లాంటి వ్యక్తుల మీద అనేక సందర్భాల్లో విషం చిమ్ముతూ వచ్చారు. అంతేగాని లవ్ జిహాదీకి సంబంధించి నాసిక్లో జరుగుతున్నటువంటి దాని మీద ఆయన బయటకు రారు, లేదంటే ఇంకొక దాని మీద ఎప్పుడు వేరే మతాలు హిందూ మతం మీద దాడి జరుగుతున్నప్పుడు ఈయన బయటకు వచ్చి మాట్లాడరు. కానీ హిందువులు ఏది చేసినా సరే దాని మీద తీవ్ర విమర్శలు చేయటం, ఏది చేయకపోయినా సరే ఇలా విషం చిమ్మేటువంటి ప్రయత్నం పదే పదే చేస్తున్నటువంటి ప్రకాష్ రాజ్కి ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళకి కరెక్ట్ అయినటువంటి ఘాటుగానే ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇలా కూడా స్మూత్గా కూడా ఇవ్వచ్చు అని నాగబాబు గారు చాలా క్లియర్గా చాలా హుందాగా ఇచ్చారు. దీని మీద ఆయన పరువు పోయినటువంటి పరిస్థితి అయింది. నిజంగానే హేతువాది అని చెప్పుకోవటం కాదు, మిగతా వాళ్ళని గౌరవించి వాళ్ళు ఆచరించేటువంటి మతాలని లేదంటే వాళ్ళ ధర్మాలని పాటించకపోయినా పర్లేదు, కనీసం ద్వేషించకుండా ఉంటే చాలు. నీ తల్లికి ఇచ్చినటువంటి గౌరవం, నీ తల్లి పాటించేటువంటి ఆ ధర్మానికి ఇచ్చినటువంటి గౌరవం ఇతర వాళ్ళకి ఇవ్వకపోగా కించపరుస్తావా అనేటిది నిజంగా ప్రకాష్ రాజ్ లాంటి వ్యక్తులు నిజంగా మనిషివైతే మానవత్వం ఉంటే కనీసం ఎప్పటికైనా అర్థం చేసుకుంటే మంచిది. నటుడిగా సినిమాల్లోనే తప్ప నిజ జీవితంలో కూడా ఇలా నటించాల్సినటువంటి అవసరం లేదేమో అని అందరూ అనుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది.